జై శ్రీరామ్. నమస్తే. గోవింద సేవ సత్యభామ గారు. ఈమె యూట్యూబ్‌కి ఎలా పరిచయం అంటే, అహం బ్రహ్మాస్మి ఛానల్‌లో షిరిడి సాయిబాబా పైన వీడియోలు చేయడం కారణంగా యూట్యూబ్‌లో ఈమెను మొట్టమొదటిసారిగా తెలుసుకోవడం జరిగింది. షిరిడి సాయిబాబా కారణంగా సనాతన ధర్మానికి ఏ విధమైన నష్టం జరుగుతుంది? షిరిడి సాయిబాబా అనే వ్యక్తి ఏ విధంగా సాయిబాబా సచ్చరిత్రలో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు, అక్కడ ఉన్న వాతావరణం ఏంది అనేది ఈమె అనేక వీడియోల ద్వారా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇతడిని సపోర్ట్ చేస్తూ ఎవరైతే ప్రవచనకారులు కానివ్వండి, స్వామీజీలు కానివ్వండి, ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ ఎండగడుతూ యూట్యూబ్లో ఈమె అనేక వీడియోలు చేయడం జరిగింది. అదేవిధంగా సనాతన ధర్మం గురించి అనేక విషయాలు మాట్లాడారు. కొన్ని మూఢ భక్తులపైన, కొన్ని మూఢ విశ్వాసాలపైన కూడా ఆమె పోరాటం చేశారు. ఈమె గొప్ప యోధురాలుగా అందరూ భావించారు. సనాతన ధర్మం గురించి ఎంతో పోరాటం చేస్తుందని చెప్పేసి అందరూ భావించారు. అటువంటి ఈ వ్యక్తి ఒక సాంప్రదాయం కోసం, సాంప్రదాయాలు అందరికీ ఉంటాయి. సాంప్రదాయాన్ని పాటించని ఎవరి సాంప్రదాయం వారికి గొప్ప, ఎవరి గురువు వారికి గొప్ప. మా గురువు గొప్ప అని చెప్పుకోండి, మా సాంప్రదాయం గొప్ప అని చెప్పుకోండి, తప్పు లేదు. కానీ నా సాంప్రదాయం జోలికొస్తే ఎవరైనా అంతు చూస్తా. అది సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తులైనా సరే, ఇంకెవరైనా సరే. లాస్ట్‌కు ఈమె ఎవరైతే షిరిడి సాయిబాబా సనాతన ధర్మానికి అత్యంత ప్రమాదకరము, అత్యంత నష్టము అని ఏవైతే వీడియోలు చేసిందో, ఆ విధానానికి విరుద్ధంగా, ఆ భావజాలానికి విరుద్ధంగా ఈమెనే ఈ మధ్య 2, 3 వీడియోలు చేయడం జరిగింది. షిరిడి సాయిబాబా గురించి నేను ఆ విధంగా మాట్లాడడం నా తప్పైపోయింది. పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకే లేని పట్టింపు నాకెందుకుంది? కొంతమంది స్వామీజీలు ఈ విధంగా ప్రచారం చేశారు. కొంతమంది ప్రవచనకారులు ఈ విధంగా ప్రచారం చేశారు. కొంతమంది అందరూ కూడా షిరిడి సాయిబాబాను దేవుడు అంటున్నారు కదా! ఇదిగోండి వీడియోలు చూడండి. మరి నువ్వెందుకమ్మా? నువ్వెందుకొచ్చావు వీడియోలు చేయడానికి యూట్యూబ్‌లోకి? వాళ్ళెవ్వరూ కూడా శాస్త్ర ప్రమాణం లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టానుసారంగా ఏదో పలుకుబడి కోసమో, ఏదో డబ్బు కోసమో, ఏదో ఏదో ఆశించి, ఏదో సాయి భక్తుల యొక్క కోరిక మేరకు ఎందుకో వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఇది చేయడం తప్పు. అసలు సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రాల పరంగా, వేదాల పరంగా, పురాణాల పరంగా షిరిడి సాయిబాబాకు ఎటువంటి సంబంధం లేదు. అతడు పరమాత్ముడు కాదు, కనీసం గురువు కాదు అని చెప్పేసి ఏదైతే నువ్వు ప్రచారం చేశావో, ఆ ప్రచారానికి విరుద్ధంగా నేడు అగెనిస్ట్‌గా నువ్వే షిరిడి సాయిబాబాను ఒక గురువుగా ఒప్పుకుంటున్నావు. షిరిడి సాయిబాబాను ఆ విధంగా ప్రచారం చేసుకుంటే చేసుకోనివ్వండి. అందువల్ల వచ్చిన నష్టం ఏంది అని చెప్పేసి మాట్లాడుతున్నావు. తెలవదా నీకు నష్టం ఏంది? షిరిడి సాయిబాబా భక్తులు ఈరోజు ఏం చేస్తున్నారు? షిరిడి సాయిబాబా భక్తులు ఆలయాలకు వచ్చి, దేవాలయాలకు వచ్చి అల్లా మలిక్ అని పాటలు పాడుతున్నారు. క్రీస్తు సాయి అని పాటలు పాడుతున్నారు. అల్లా సాయి అని పాటలు పాడుతున్నారు. ఇది అన్నమత ప్రచారం కాదా? హిందూ దేవాలయాలలో ఇతర మతాలకు సంబంధించిన దేవుళ్ళ పేర్లు ఎందుకోసం వస్తున్నాయి? షిరిడి సాయిబాబా కారణంగా కాదా? ప్రతి శ్లోకంలో షిరిడి సాయి యొక్క పేరును జొప్పిస్తున్నారు. ప్రతి వ్రతము, ప్రతి పూజ అన్నింటిలో కూడా షిరిడి సాయిబాబా పేరు పెడుతున్నారు. వ్రతాలు చేస్తున్నారు. సత్యనారాయణ సాయి వ్రతం అని చెప్పేసి మార్చారు. సాయి గాయత్రి అని మార్చారు. అష్టోత్తరాలు మార్చారు. శ్లోకాలు మార్చారు. ఈ విధంగా ప్రతి విశ్వాసంలో, ప్రతి శ్లోకంలో, ప్రతి దానిలో సాయిని జపిస్తూ ఈ విధంగా సంకరం చేస్తూ ఉంటే ఇది సనాతన ధర్మానికి నష్టం కాదా? వాళ్ళు మాట్లాడడం లేదు కదా అని చెప్పేసి యూట్యూబ్‌లో ఇంతమంది ధర్మరక్షకులు వచ్చారు. యూట్యూబ్‌లో మాత్రమే కాదమ్మా, సమాజంలో ఎక్కువ మంది సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరుస్తున్నారు. ఇన్ని రోజులు షిరిడి సాయిబాబాను మా నెత్తిన పెట్టారు. ఇప్పుడు షిరిడి సాయిబాబా గురించి మాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. కాబట్టి మేము షిరిడి సాయిబాబాను ఒక హిందూ దేవుడిగా ఒప్పుకోము అని చెప్పేసి చాలామంది అవగాహనతో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ యొక్క భావజాలాన్ని వ్యక్తీకరించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నీవు గమనించావు. ఇవన్నీ కూడా తెలుసు. కానీ నీకు సాంప్రదాయం ముఖ్యం. నాకు సాంప్రదాయం కోసం నేను ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నావు. సనాతన ధర్మం ముఖ్యం. సనాతన ధర్మం ఉంటేనే సాంప్రదాయాలు ఉంటాయి. సనాతన ధర్మం ఉంటేనే పూజలు ఉంటాయి. సనాతన ధర్మం ఉంటేనే వ్రతాలు ఉంటాయి. అటువంటి సనాతన ధర్మానికి నష్టం జరుగుతున్నప్పుడు ఇంక నీ సాంప్రదాయం ఎక్కడ పోతుందమ్మా?
సాంప్రదాయం ముఖ్యమే. అంతకన్నా ముందు సనాతన ధర్మం ముఖ్యం. నువ్వు సాంప్రదాయం కోసం ఇతర మతాల వాళ్ళను కూడా నేను కలుపుకుంటాను. సనాతన ధర్మానికి ఎవరైతే శత్రువులుగా పరిణమించారో వాళ్ళను కూడా కలుపుకొని నేను మీపై పోరాటం చేస్తాను. నా శక్తిని కూడగట్టుకుంటాను అని చెప్పేసి నువ్వు ఏదైతే ఆలోచన చేశావో ఇది తప్పుడు ఆలోచన. మీలాంటి వాళ్ళు సనాతన ధర్మం గురించి పాటుపడాలి. సనాతన ధర్మం గురించి పోరాడాలి. ఈరోజు మీ స్టాండ్‌ను మార్చుకొని సాయిబాబా పట్ల అనుకూలంగా వీడియోలు చేస్తూ, ఈ విధంగా వీడియోలు చేయడం తప్పు. ఇదిగో గరికపాటి గారు చెప్పారని చెప్పేసి మాట్లాడతారు. ఇదిగో చాగంటి గారు చెప్పారని మాట్లాడతారు. ఇదిగో మల్లాది గారు మాట్లాడారని చెప్తావు. ఇదిగో వా సామవేదం గారు మాట్లాడారని చెప్తావు. ఇదిగో వద్దిపర్తి గారు మాట్లాడారని చెప్తావు. ఇదిగో గణపతి సత్యనారాయణ స్వామి వారు మాట్లాడారని చెప్పావు. ఈ విధంగా వీరి వీడియోలను పెట్టి వీళ్ళని ప్రశ్నించండి అని చెప్తారు. వాళ్ళు ఎందుకు చేశారో, ఎందుకోసం చేశారో మీకు తెలియదా? తెలుసు కదా ఎందుకు చేస్తున్నారో, ఎందుకోసం వాళ్ళు ఆ విధంగా మాట్లాడారో తెలుసు. అన్నీ తెలిసి వాళ్ళకు చెప్పే స్థాయి మనది కాదు కాబట్టి వాళ్ళ వరకు చేరుకోవాలంటే ఈ విధానం కరెక్ట్ అని కొత్తగా వచ్చిన ఈ ప్లాట్ఫామ్ ద్వారా మన వాయిస్ను అనేక మందికి అవేర్నెస్ చేయడం ద్వారా ఆ అనేక మంది వెళ్ళి వాళ్ళు వారికి అడుగుతారు. మీరు ఈ విధంగా చెప్పారు కదా, శాస్త్రంలో ఎక్కడ ఉంది స్వామి అని చెప్పేసి వాళ్ళ కాళ్ళపై పడి అడుగుతారు. ఆ రోజులు కూడా వస్తాయి. అందుకోసమే కదా ఈ ప్రయత్నాలు. ఒక సామాన్యుడిగా నువ్వు ఒక సామాన్య మహిళగా ఉండి వెళ్ళి మాట్లాడతానంటే ఎవరైనా మాట్లాడనిస్తారా? ఈరోజు నువ్వు ఒక యూట్యూబ్‌లో నీ వాయిస్ అనేది అనేక మందికి వెళ్తుంది కాబట్టి మీరు మాట్లాడితే మీ వాయిస్‌కు మీకు గుర్తింపు ఉంది. ఇప్పుడు మీరు వెళ్ళి మాట్లాడొచ్చు. మీలాంటి వాళ్ళు అందరూ కలిసి మాట్లాడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అందుకోసమే కదా ధర్మరక్షకులు అందరూ కలిసి ఆ యొక్క ఈ విధమైనటువంటి శాస్త్ర ప్రమాణం లేకుండా ఏదైతే ప్రచారం జరుగుతుందో ఇది తప్పు అని చెప్పేసి ప్రజలందరికీ కూడా అవగాహన వచ్చిన రోజు వాళ్ళే తిరిగి ప్రశ్నిస్తారు. ఈ భక్తిలో నుంచి బయటికి వచ్చిన రోజు చెప్పేవాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు ఎవరు మాట్లాడడం లేదు కదా. మోహన్ భగవత్ గారు ఈ మధ్య మాట్లాడారంటే ఆర్ఎస్ఎస్‌లో మైనారిటీకి సంబంధించిన శాఖలున్నాయి. కాబట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మాట్లాడతారు. అందులో తప్పు లేదు. కానీ మనం మాట్లాడుతున్నాం గదా! సనాతన ధర్మరక్షణ అంటున్నాం గదా! శాస్త్ర ప్రమాణం అంటున్నాం గదా! మరి మనం ఆ విధంగా మాట్లాడితే ఏ విధంగా చెల్లుబాటు అవుతుంది? మీరు మాట్లాడిన విధానానికి మీరే విరుద్ధంగా వెళ్ళడం మంచి పద్ధతి కాదు. దయచేసి ఆలోచించండి. మీకు కింద కామెంట్స్ కూడా అదే విధంగా వచ్చాయి. మిమ్మల్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మీరు తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో ఇది తప్పు. మీరు ఏదైతే విధానంతో ఉన్నారో కొన్ని సంవత్సరాలుగా అహం బ్రహ్మాస్మి ఛానల్లో అజయ్ గారు మీకు చెప్పారు. మీ గురించి గొప్పగా చెప్పారు. ఈమె అర్ధరాత్రులు కూడా మేల్కొని వీడియోలు చేయడం జరుగుతుంది. ఆమెకు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు పడుకున్న తర్వాత అర్ధరాత్రి ఎంతో శ్రమ కోర్చి ఈ సాయి సచ్చరిత్రపై ఎంతో రిసర్చ్ చేసి వీడియోలు చేయడం జరుగుతుంది. ఈమె యొక్క సేవ చాలా గొప్పది సనాతన ధర్మం కోసం అని చెప్పేసి అజయ్ గారు మీ గురించి చాలా గొప్ప చెప్పారు. అనేక విషయాలపైన ప్రజలకు అవగాహన కలిగించిన మీరు ఈరోజు షిరిడి సాయిబాబా పట్ల మనం ఆ విధంగా మాట్లాడటం నాకు పొరపాటైంది అని మాట్లాడటం చాలా విచిత్రంగా ఉంది. మీకు సాంప్రదాయం ముఖ్యమైపోయింది, సనాతన ధర్మం తక్కువైపోయింది. దయచేసి ఆలోచించండి. మీ పద్ధతి మార్చుకోవాలని మీకు ఒక తమ్ముడిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతే. మీరు పెద్దవారు, మీరు చాలా గొప్పవారు. మీకు చెప్పే స్థాయి కాదు. కాకపోతే ఒక చిన్న విన్నపం అంతే. మార్చుకుంటే మార్చుకోండి. మార్చుకోకపోతే మార్చుకునేలా మీ ఫాలోవర్సే, మీ సబ్స్క్రైబర్సే మీకు చెప్తారు. జై శ్రీరామ్.